అసలు అలా ఏం లేదండి, సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే అసలు లైఫే నేర్పించేసింది. ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ విజయాన్ని ఎలా సాధించవచ్చు అనేది బాగా నేర్పిందండి. ఇదైతే ఎవరైనా యూత్ కానీ జనరేషన్ కానీ ఓడిపోయాము అని కాకుండా మళ్ళీ ఎలాగ విన్ అవ్వచ్చు అనేది బాగా తెలిసిందండి ఈ మూవీ నుంచి. ఇదైతే బాగుండింది, బ్లాక్ బస్టర్ మూవీ. అలా ఏం లేదండి, అసలు లాగ్ ఏం లేదండి, సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అండి, చాలా బాగుంది. అసలు సూపర్ అండి, అసలు చెప్పాల్సింది ఏం లేదు. నో వర్డ్స్ టు సే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. లేదండి, చాలా బాగుంది. అసలు ట్రోల్స్ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే విన్ అయిన తర్వాత ట్రోల్సే వస్తాయండి. నిజం చెప్పాలంటే మనం ఎవరైనా విన్ అయ్యామంటే ట్రోల్సే కదా చేస్తారు. ఎప్పుడు ఎక్కువ ట్రోలర్స్ వస్తే అలా మనం నిజంగా విన్ అయితే సూపర్ అండి, సూపర్. అంటే యాక్చువల్ గా రామ్ చరణ్ ని హైలైట్ చేసింది బాగుండింది. అండ్ ఆ రోల్ ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టారు అన్నది అది సినిమా చూపించేది. అలా ఏం లేదండి, ఈ ట్రోల్స్ అనేది విన్ అయ్యారనే ఆ ట్రోల్స్ వస్తాయి అంతే. విన్నర్స్ కి మాత్రమే ట్రోల్స్ అండి. బుచ్చిబాబు గారు కర్చీఫ్లు అరేంజ్ చేయండి, కర్చీఫ్లు తీసుకుని వెళ్ళి రిటర్న్ వచ్చేప్పుడు నిజంగా మాకు కర్చీఫ్లు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ పెద్ద దీంతో కర్చీఫ్ తోనే కళ్ళ తుడుచుకున్నాను, అంత ఏడ్చా నేను. చాలా అసలు నిజంగా చెప్తున్నా, నేను ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి మూవీ అయితే ఎప్పుడు చూడలేదండి. ఇలాంటి మూవీ నేను నిజంగా నా బూత్ తో నా భవిష్యత్ అన్నట్టు ఉంది. ఇప్పుడు అందరూ ఈ రోజు మాస్ మూవీస్ వైపే చూపిస్తున్నారు. మరి ఇది మీరు చూస్తే ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూస్తే కెవ్వు కేకండి. అసలు రామ్ చరణ్ గారు నాకైతే నిజంగా లిటరల్లీ చెప్తున్నా అండి, అసలు నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ లో స్టార్టింగ్ మాటలు కూడా రాలేదు. లిటరల్లీ ఏడిపించేశారండి, రామ్ చరణ్ గారు బాగా ఏడిపించారండి. అసలు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మెగాస్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మెగా, అదే పుత్రుడు, అదే కొడుకు పుట్టంగానే అది గొప్ప కాదు, వాడు పెరిగి ప్రయోజకుడు అయితే గొప్పదని అలా అది ప్రూవ్ చేశారండి. ఇది నిలబెట్టడం కాదండి, ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. చిరంజీవి మెగాస్టార్ పేరుని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు రామ్ చరణ్ గారు. నిజంగా చెప్తున్నా, సూపర్ డూపర్ హిట్ మూవీ అండి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. ఇది అయితే బాగలేని వాళ్ళకి నేను చెప్తున్నా నెగిటివ్ కామెంట్స్. నిజంగా నేను కూడా హీరోయిన్ విషయంలో కొంచెం నేను కూడా బాగా ఎక్స్పోజింగ్ లేకుండా ఉంటే బాగుండు అనుకున్నా. కానీ వచ్చి చూసిన తర్వాత హీరోయిన్ కూడా ఒక సర్పంచ్ కూతురు పొగరగా ఎట్లా ఉండాలో అలా చూపించారు. చాలా నీట్ గా ఉంది, చాలా క్లాస్ గా ఉంది. నిజంగా చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ చూడాల్సిన సినిమా ఇది. స్పోర్ట్స్ మ్యాన్ కూడా ప్రతి ఒక్కళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యాల్సిన మూవీ ఇది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. నేను చెప్తున్న మూవీ లాగ్ ఉంది. రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. జాన్వీ కపూర్ చాలా గ్లామరస్ గా ఉంది, బట్ ఆవిడకి పెద్ద రోల్ ఏమి ఇవ్వలేదు, ఇచ్చుంటే బాగుంటుండే. కాస్టింగ్ అంతా బాగుంది. మేబీ బుచ్చిబాబు అవ్వకుండా ఇంకెవరైనా తీసుంటే సెట్ అయ్యేదేమో. స్క్రీన్ ప్లే కొంచెం చాలా లాగ్ అనిపించింది. ఓవరాల్ చెప్పాలంటే ఇంకో గేమ్ చేంజర్ లా అనిపించింది. అంటే డైరెక్ట్ ఉప్పెన లాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయడం అంటే కాస్టింగ్ అంతా బాగుంది, కానీ కొన్ని సీన్స్ రిపిటేటివ్ అనిపించినాయి, కొంచెం అనవసరం అనిపించింది. మొత్తం స్పోర్ట్స్ మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుంటుండే. మధ్యలో రిలేషన్షిప్, డ్రామా, పాలిటిక్స్ అన్ని తీసుకొచ్చి దాన్ని ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. బట్ ఇట్ వాస్ అ గుడ్ అండ్ మంచి కాజ్ కోసం ఉంది మూవీ. అండ్ స్పోర్ట్స్ ని సపోర్ట్ చేయాలి. సో గుడ్ వాచ్, వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ గారిని అసలు స్క్రీన్ లేకపోయినా స్క్రీన్ ప్రెజెన్స్ కావాలని ఆవిడ పెట్టారనేసి చాలా మంది అంటున్నారు. ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ ఆవిడ బాగా చేసింది, ఆవిడ చాలా బాగా రెడీ చేశారు. బట్ బెటర్ క్యారెక్టర్ ఇవ్వాల్సింది. ఆవిడ స్క్రిప్టే సరిగ్గా లేదు. మేబీ ఉన్న డైలాగ్స్ కూడా అంతేమి నోట్ వర్ది కాదు. ఓకే మేడం, ఓవరాల్ గా ఎంత ఇస్తారు రేటింగ్? 6. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా మనం దాని మీద ఫోకస్ చేయాలి, మూవీ లీక్స్ మీద ఫోకస్ చేయాలి. ఈ మూవీకి చాలా లీక్స్ జరిగినాయి, ముందరే జరిగినాయి. ట్విట్టర్లో కానీ ఆన్లైన్లో కానీ చాలా లీక్స్ జరుగుతున్నాయి. ఆ లీక్స్ అరికట్టాలి. ఈ లీక్స్ జరగకుండా పోతే సినిమా ఎలా చూస్తారు? ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది సినిమాలో? సినిమా ఇంట్రెస్ట్ అంటే లీక్స్ జరగకూడదు. లీక్స్ ఎందుకు చేస్తారండి? ఎందుకు వస్తాయి లీక్స్? ట్విట్టర్లో 10,000 వ్యూస్ కోసం, ఈ లైక్స్ కోసం, ఈ రీట్వీట్ల కోసం ఎందుకు ఈ లీక్స్? ఎన్టీఆర్ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ఎందుకంటే నెగిటివిటీ, ఎందుకు నెగిటివిటీ లీక్స్ చేయడం? వన్ మ్యాన్ షో అండి, కుమ్మ అవతల పడేసారు అంతే. అసలు బాడీ కానీ ట్రాన్సిషన్స్ కానీ రత్నవేలు డిఓపి అసలు చించి అవతల పడేసింది.
త్రూ అవుట్ ద మూవీ మనం బయటికి వస్తుంటే మనం కుస్తీ సీన్స్ కానీ క్రికెట్ సీన్స్ కానీ ప్రతి దాని గురించి మాట్లాడుకుంటాం, మనం ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం. ప్రతి గాడు బయటికి వచ్చేటప్పుడు మనకు హృదయాల్లో ఉంటాడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా ఫ్లాప్ అని నువ్వు ఆగు, డే వన్ కంప్లీట్ అవని వస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. ఎక్కుద్ది సినిమా, స్లో బాయ్స్ ఎక్కుద్ది. ఇదేమన్నా దేవరా అనుకుంటున్నారా, ఇదేమన్నా టైర్ 1 కలికి అనుకుంటున్నారా? ప్రతి సీన్ ఎలివేషన్ ఇచ్చి పంపించడానికి ఇది కంప్లీట్ అయిపోద్ది సినిమా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉండవు, కంప్లీట్ సినిమా ఉంటది. షార్ట్ ఎండ్ మొత్తం పెద్దగా స్టోరీ ఉంటది, పెద్దగా ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, డాన్స్ చేపిస్తాడు, పెద్ద ఇంటికి వెళ్ళి తీసుకెళ్తారు. ఇంత చెప్పినా మళ్ళీ అడుగుతున్నావా? ఇంత చెప్పినా మళ్ళీ అడుగుతున్నావా? అంటే టోటల్ ఫిలిం నచ్చింది, చాలా బాగుంది. వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ చాలా కనెక్ట్ అయ్యాం రామ్ చరణ్ కి. బీయింగ్ ఏ ఫ్యాన్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా మంది పబ్జి అని అవని ఇవని ఫోన్లో ఎస్, చాలా మంది ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్స్ గేమ్స్ తో. సో అదే చూపించారు, బయట స్పోర్ట్స్ ని బాగా ఎంకరేజ్ చేయాలి. ఎక్కడున్నామని కాదు, మనకున్న ధైర్యం, మనకున్న స్పోర్టివ్నెస్ అన్ని మనకు ముందుకు తీసుకుని వెళ్తుంది. జాహ్నవి గారు ఎలా అనిపించారు అసలు? జాన్వి గారి రోల్ ఏం లేదు, సో అలా ఉండడమే ఈ మూవీ చాలా హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. లైక్ మనం చూసుకుంటే దేవరా కూడా జాన్వీ కపూర్ లాగా కొంచెం పోయింది. ఇప్పుడు వన్ మ్యాన్ షో లాగా రామ్ చరణ్ది పెద్ద సూపర్ హిట్ ఉంది. బుచ్చిబాబు గారు ఎలా డైరెక్ట్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? నాకు అన్ని క్యారెక్టర్స్ నచ్చాయి. పైల్వాన్ గెటప్ ఎలా ఉంది, ఆ బాడీ కానీ మొత్తం వెజ్ తింటూ అతను అంత బాడీని బిల్డప్ చేయడం చాలా గ్రేట్. ఇప్పుడు నార్మల్ గా రామ్ చరణ్ గారు అంటే ఆ గ్రేస్, ఆ డాన్స్ సూపర్ గ్రేస్ అయితే అసలు చెప్పక్కర్లేదండి. ఇంకా మనం ఆ మూవీ చూస్తే చాలు, దట్స్ ఇట్. ఇప్పుడు హిట్ కొట్టేసినట్టేనా ఇద్దరు డైరెక్టర్ అక్కడ హీరో? గ్యారంటీ. ఎంత ఇస్తారు రేటింగ్? మనం రేటింగ్ ఇచ్చినంత వాళ్ళం కాదు. రామ్ చరణ్ సూపర్, ఎప్పుడు 10 out of 10. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అయితే చాలా బాగుంది. అసలు నెగిటివ్ కామెంట్ చెప్తారా కొంతమంది? ఈ సినిమాకి నార్మల్ గా అందరు నెగిటివ్ కామెంట్ చెప్తారు, కంటెంట్ క్రియేషన్స్, సోషల్ మీడియాలో ఇంకా చాలా మంది నెగిటివ్ కామెంట్ చెప్తారు. సినిమా చూడక ముందే నెగిటివ్ కామెంట్ చెప్తారు. నేను చాలా అబ్జర్వ్ చేసినా, చూసినా కూడా. సినిమా బాగాలేకపోతే నెగిటివ్ కామెంట్ చెప్పండి, అది పర్లేదు, బాగుంటుంది సినిమా. ఇప్పుడు ఈ సినిమా చూసినాక నెగిటివ్ కామెంట్స్ అసలు ఆ ఫీలింగే రాదు, నెగిటివ్ కామెంట్ చెప్పే ఫీలింగే రాదు. ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమా ఆనెస్ట్గా నేను జెన్యూన్ రివ్యూ నాది. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే, ఒక విలేజ్లో ఒక పర్సన్, ఆ పర్సన్ ఆ జర్నీలో ఆయనకి ఎన్ని కష్టాలు వస్తాయి, ఒక విలేజ్ కోసం ఆయన పోరాడిన జర్నీలో పోరాడాడు అనమాట. ఆయన అన్ని గేమ్స్లలో హైలైట్ అనమాట. మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఒక విలేజ్లో. ఆయన ఒక ఊరు కోసము అంత రిస్క్ చేసి లాస్ట్లో ఇండియా వరకు రీచ్ అవుతాడు. ఇది మెసేజ్ ఇచ్చిండు బుచ్చిబాబు డైరెక్టర్. సినిమాలో మెసేజ్ అయితే కంటెంట్ పీక్స్లో ఉంది. సినిమా అదుర్స్ అంతే, మెంటల్ మాస్, ఒక్కొక్క సీను గూస్ బంప్స్. ఇట్లాంటి పర్ఫార్మెన్స్ నేను ఎక్కడ చూడలేదు. జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది, బట్ కొంచెము ఆ స్టోరీకి తగ్గట్టు కొంచెం లైనప్ వెనకాల పోయింది అంతే. అంటే ఆ సీన్కి తగ్గట్టు యాక్టింగ్ చేసారు. ఆ ఎవ్రీవన్ అందరు ఆర్టిస్టులు సీన్కి తగ్గట్టు యాక్టింగ్ చేశారు, చాలా బాగుంది. జాన్వీ కపూర్ సినిమాకి ఒక చాలా ప్లస్ పాయింట్ అని చెప్తాను నేను, ఎందుకంటే గ్లామర్ తప్ప ఏం లేదు. అంటే గ్లామర్ తప్ప ఓకే, కంప్లీట్ నీట్గా ఉందండి సినిమా. నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. జై జనసేన. నాకు థియేటర్లో, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, థియేటర్లో అరిచి నాది కొద్దిగా థ్రోట్ పోయింది, ఏమనుకోకండి. సినిమా మాత్రం కంప్లీట్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం ఏమాత్రం తీసిపోదు. అన్ని విధాలుగా రామ్ చరణ్ని ఎలా చూపించాలనుకున్నాం, కొత్త కోణంలో అతనిలో ఉన్న నటన స్వరూపాన్ని మళ్ళీ ఒక నెక్స్ట్ మెట్ ఎక్కాడని నేను అనుకుంటున్నాను. రామ్ చరణ్ యాక్షన్ మాత్రం చాలా కంప్లీట్ నీట్గా ఉంది. ఆయన మొన్న విజయవాడ ఈవెంట్లో కూడా చెప్పాడు, నేను ప్రాణం పెట్టి తీశాను ఈ సినిమా, చూడండి చాలా బాగుంది సినిమా. ఆయనలో ఉన్న నటన విశ్వరూపాన్ని ప్రదర్శించబడింది కాబట్టి చాలా బాగుంది సినిమా. ఇది మెగాస్టార్ తరగడని నేను చెప్పట్లేదు, మెగాస్టార్ కంటే ఒక మెట్టు ఎక్కువాడు నటనలో, చాలా బాగుంది. శివరాజ్ యాక్షన్ కూడా చాలా, ఆయనది ముఖ్య వెన్నుముక్క లాంటి బలం సినిమాకు. ఆ కుస్తీ పోటీ అదొకటి బాగా చూపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రికెట్ స్పోర్ట్స్ గురించి బాగా చాలా చూపించాడు. దాని తర్వాత మళ్ళీ కుస్తీ, ఇన్ని ఎలివేషన్ క్యారెక్టర్లు వేయడం రామ్ చరణ్కే సాధ్యం. అది మొదటి స్థానంలో ఉందని నేను కోరుకుంటున్నాను. అలా ఏం లేదు, అంటే మంచి ఇన్స్పైరింగ్. సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం లాగ్ ఉంది అంటున్నారు.
మూవీ చూడండి బ్రో, చూసిన తర్వాత తెలుస్తుంది. హైలైట్ అందరూ బాగా చేశారు. రామ్ చరణ్ స్పెషల్ గా అంత బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఏమన్నా ఇంకా చాలా bro. స్కోప్ ఉందా? జాన్వీ కపూర్ గారి ఇంపార్టెన్స్ ఏమన్నా ఉందా సినిమాలో, లేకపోతే ఏదో అలా ఉంది లేట్ గా. ఇప్పుడు మీ అబ్బాయికి కుస్తీ నేర్పుతారా, క్రికెట్ నేర్పుతారా? మా అబ్బాయి క్రికెట్ ఫ్యాన్. క్రికెట్ ఫ్యానా? నేర్పిస్తారా? ఎలా ఉన్నాయి ఆ నేర్పించాలంటే షార్ట్స్ అవన్నీ అసలు? అది హీరో ఇంకా అంతే. డాన్స్ ఎలా ఉంది? డాన్స్ చిరంజీవి గారు మించారు అంటున్నారు రామ్ చరణ్ గారు, నిజమేనా? మించడం అంటే తండ్రికి కొడుకు తర్వాత అంతే. బుచ్చిబాబు డైరెక్షన్ అద్భుతంగా ఉంది అండ్ ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఇన్స్పిరేషనల్ మూవీ అండ్ ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు మన తెలుగు నుంచి. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ డ్రామాలో చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ రామ్ చరణ్ కి ఇది మళ్ళీ ఒక కంబ్యాక్ మూవీ ఖచ్చితంగా అండ్ ఫ్యామిలీతో కలిసి చూడాలని మా రిక్వెస్ట్. సినిమా మొత్తంలో హైలైట్ పాయింట్ అంటే హైలైట్ అంటే క్రాస్ ఓవర్ అథ్లెట్ అని తీసుకున్నారు అండ్ దాంట్లో ఫస్ట్ క్రికెట్ బాగుంది, కుస్తీ బాగుంది అండ్ థర్డ్ స్పోర్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి కొంచెం అంటే దానికి కన్వీనియంట్ గా చెప్పలేకపోయారు అనిపించినప్పటికీ అండ్ ఓవరాల్ ఎమోషన్ ఏదైతే విలేజ్ ఎమోషన్ తీసుకొచ్చారో అది వర్కౌట్ అయిపోయింది. ప్రీమియర్స్ లో కొంచెం నెగటివ్ టాక్ వచ్చింది, అంటే లాగ్ ఉంది, లాగ్ అనేది చెప్తున్నాను కదండి. ఆ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. బట్ ఓవరాల్ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసి పారేస్తుంది సినిమా. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా మ్యూజిక్ ఉంది. అంటే కొంచెం లాగ్ అనిపిస్తుంది. సినిమా జరగాలి కదా, 3 hours అంటే అలా మినిమం ఉంటుంది. నా యాక్టింగ్ అయితే పిచ్చి అసలు రంగస్థలంలో చూసినట్టుంది. ఆయన శిష్యే కదా, సూపర్ అన్న. బీజం కూడా ఏఆర్ రెహమాన్ అనేది చంపేశాడు అన్న, సూపర్. శృతి హాసన్ అంటే తెలిసింది కదా, సూపర్ అన్న. అంటే కొంచెం అంటే కనబడదు అన్న, అంటే పెద్ద చూపిరు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, బాగుంటుంది. సూపర్ అన్న. సూపర్ అన్న. కాలు ఇరినే గానీ నెంబర్ 1. అసలు గెలవాలంటే ఎంత పట్టుదల ఉండాలో అంత పట్టుదల చూపించాడు. అసలు తగ్గేది లేనట్టుగా రికార్డు బదులు కొడుతుంది. సూపర్ సూపర్ సూపర్. ఈ సినిమా చూసిన తర్వాత యూత్ కి ఏమైనా యూత్ కు మంచి కంపల్సరీ అనే యూత్ కు నెంబర్ 1 స్థానం తెప్పించాడు. ఎందుకంటే ఒక కాలు ఇరగొట్టుకొని కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఇండియన్ పవర్ ఏందో చూపించాడు రామ్ చరణ్. సూపర్ సూపర్ సూపర్. ఎవరికైనా కానీ అందరికి ఈక్వల్ లెవెల్ గా మనము వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడము, వాళ్ళకి ప్రతి దానిలో మనం ఒక సపోర్ట్, ఇన్స్పిరేషన్ అన్నట్టు ఉన్నది. అంటే చాలా బాగుంది మూవీ. అంటే అందరికి ఒక గుండెలో ఒక మెసేజ్ ఏంటంటే విలేజర్స్ కి అని కాదు, అంటే ఇప్పుడు ఎవరైతే రిచ్ కిడ్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకే ఛాన్స్ అని కాదు స్పోర్ట్స్ లో. ప్రతి ఒక్కరికి ఎవరికైతే టాలెంట్ ఉందో, ఎవరికైతే ఆ మోటివ్ ఉందో, విల్ ఉందో, అవందరినీ కూడా వాళ్ళని పుష్ చేసి ఇది ఒకటే మెసేజ్ ఏంటంటే అందరికి ఛాన్స్ ఇవ్వాలి, అందరికి సపోర్ట్ చేయాలన్నది. నెగటివ్స్ ఏం లేవు. అంటే యాక్టింగ్ అంతా బానే ఉంది కానీ ఇంకొంచెం బెటర్ కావచ్చేమో అని నాకు అనిపించింది. అంటే మిగతా మోటివ్ స్టోరీ అంతా బాగుంది. హైప్ అని అట్లా ఏం లేదన్నా. అంటే మూవీ వర్త్ వాచింగ్ అని అంటే అంటే నేను ఏం రేటింగ్ అవన్నీ అను, కానీ నీకు ఇట్లా ఇండియన్ గవర్నమెంట్ గురించి ఇవన్నీ తెలవాలి. విలేజెస్ ఇప్పుడు ఏ స్టేట్ లో ఉన్నాయి, మనం వాళ్ళకి ఏం చేస్తున్నాము. ఎందుకంటే 150 crores పాపులేషన్ ఇండియా, మనం వాళ్ళకి ఏం చేస్తలేం. విలేజెస్ కి ఏమున్న సిటీలోనే చేస్తున్నాం. విలేజెస్ కి కూడా మనం హెల్ప్ చేయాలనే ఒక మోటివ్ తో తీసారు. అదైతే చాలా బాగుంది. లేదు ఎక్కడ ట్రాక్ అంటే నేను రామ్ చరణ్ ది గేమ్ చేంజర్ చూసినా కదా, అందులో ఆయన IAS ఉంటాడు, IPS ఉంటాడు, ఇట్లా మల్టిపుల్ రోల్స్ చేస్తున్నాడు రామ్ చరణ్. కానీ ఒకటే రోల్ కి స్టిక్ అయి ఉంటే మంచిగా ఉంటదేమో అని నాకు అనిపించింది. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఓకే, లాస్ట్ కి ఎమోషనల్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా, ఏం నేర్చుకుంటారు? అది కాలు పోగొట్టుకున్న పట్టుదల మాత్రం వదలలేదు, అది నేను నేర్చుకున్నాను. ఓకే. బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. నాకు ఎక్కువ రైరాడు ఇష్టం. ఓకే బాగుందిరా. కన్నీ సాంగ్స్ వచ్చాక అలెల్లో నాకు నచ్చలేదు. సినిమా వచ్చిన వాళ్ళకి బాగా ఎంజాయ్ చేయండి అండ్ మీకు అర్థమైనవన్నీ ఇక్కడ ఈ మీడియాలో చెప్పండి. బోర్ కొట్టలేదు. లాస్ట్ కి ఒక్క సీన్ బోర్ కొట్టింది అంతే. కొంచెం బోరింగ్. సో 3 స్పోర్ట్స్ చూపెట్టారు కదా సినిమాలో, ఏ స్పోర్ట్ నచ్చింది? రెజ్లింగ్ నచ్చింది నాకు. రెజ్లింగ్ నచ్చిందా? అందులో రామ్ చరణ్ గారు ఎలా కనిపించారు రెజ్లింగ్ టైం? రెజ్లింగ్ టైంలో ఓకే బాగానే ఉన్నారు. బాగున్నారా?
రామ్ చరణ్ గారి కట్అవుట్ బాగా నచ్చింది. నచ్చింది. ఏం చెప్తావు కట్అవుట్ గురించి, ఏం చెప్తావు రామ్ చరణ్? కట్అవుట్ గురించి బాగుంది అండి. హైలైట్ పాయింట్ అంటే ఏం చెప్తారు మీరు సినిమాలో? హైలైట్ పాయింట్ అంటే రామ్ చరణ్ సార్ యాక్టింగ్, అదొక టాప్. ఇంకా తర్వాత ఏంటంటే రెహమాన్ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ గా చాలా బాగుంది. మ్యూజిక్ అంతా చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్ గా ఉంది. స్క్రీన్ ప్లే మేబీ కొద్దిగా బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. అంటే సినిమాకి ముందున్న హైప్ అనేది థియేటర్ లో కనిపించలేదని కూడా కొంతమంది అంటున్నారు. అదేం లేదు, మాకైతే బాగానే అనిపించింది చూసినంత వరకు. యా, అంత మ్యూజిక్ అసలు ఒక రేంజింగ్. హీరోయిన్ గురించి ఏం చెప్తారా? హీరోయిన్ యా గ్లామర్, అంటే ఓన్లీ గ్లామర్ కోసం పెట్టుకున్నంత కాకుండా ఏంటంటే ఒక మంచి రెగ్యులర్, ఎప్పుడు రెగ్యులర్ టెంప్లెట్ కాదు ఇది. ఏంటంటే ఒక మంచి జనరల్గా ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటాం కదా, సో అలా చాలా బాగుంటుంది. మంచి మూవీ అన్న, మంచి మూవీ అవుతుంది. అది రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఒక్కొక్కరు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయంటే ఒక్కొక్కరిది ఉంటే హై పిచ్. రామ్ చరణ్ అనగానే డాన్సెస్ అవి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అలా కాదు ఇది మూవీ కంప్లీట్లీ. సో అట్లేం ఉండదు, అది చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏదైనా తీసుకునే వాళ్ళు అదే మన కమర్షియల్, మన తెలుగు టెంప్లెట్ ఎట్లా ఉంటుంది, జోక్స్ అన్నీ ఉండాలి కంప్లీట్గా. సో అలా ఉండదు ఇది. ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. సో మనం ఎక్స్పెక్ట్ చేయండి అంటే మన తెలుగుకి ఇది కొత్తదనంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. హీరోయిన్ స్టార్టింగ్ లో కొంచెం ఓవర్ చూపించారు, బట్ డీసెంట్. తర్వాత కొంచెం తను స్టార్టింగ్ లో కొంచెం ఏంటంటే అలా చూపించారు, కానీ ఇప్పుడు బాగుంది. నెగిటివ్ ఎలా తీసుకునేదాన్ని బట్టి అన్న అంతే. ఎందుకంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఆపోజిట్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా ఏంటంటే తీసుకునేది ఎట్లుంటుంది మూవీ. రామ్ చరణ్ అనే అంటే జనరల్ గా ఒక కమర్షియల్ హీరో కదా, కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇది అలా కాదు, ఏంటంటే రెగ్యులర్ కాకుండా ఇది చాలా బ్లెండ్ అండ్ స్టోరీతో కూడుకున్న మూవీ. మన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి వెళ్తున్నా కొద్దీ మనకు చాలా బాగా అనిపిస్తుంటుంది. సినిమాలో హీరోనే స్టోరీ అంతే. మెయిన్లీ అయితే ఊరు కూడా ఐడెంటిటీ, విజయనగరం అది బాగా ఎస్టాబ్లిష్ చేశారు యాక్చువల్లీ. ల్యాగ్ సినిమా అర్థం కావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతే, అందువల్ల ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఏం అర్థం కాదు, ల్యాగ్ లేదు, ఏం లేదు, నో డౌట్ బ్లాక్ బస్టర్ ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు రంగస్థలమే బాగా చేశారు, అది ఇది అంటా ఉన్నారు. రంగస్థలం కూడా సరిపోదు, అలా చేశారు. పెద్ద బ్లాక్ బస్టర్ స్టోరీ కూడా అంటే స్టోరీ 3 స్టోరీస్ అసలు భలే ఇన్స్పిరేషన్ గా అనిపిస్తున్నాయి. అంటే ఒకటి తర్వాత ఒకటి ఎలా చేంజ్ అవుతారు అనేది ఫెంటాస్టిక్ గా చూపించారు. 3 స్టోరీస్ బాగుంటాయి. జాన్వీ కపూర్ కూడా ఆ స్టోరీ ఏదో ఒక హీరోని ఉండాలి, మంచిగా చూపించాలని చెప్పి ఆ స్టోరీ పెట్టి చేయించారు. మంచిగా స్టోరీ అంతా మొత్తం మూవీ మీద నడుస్తుంది కాబట్టి, రామ్ చరణ్ మీద నడుస్తుంది కాబట్టి అది మామూలుగా హీరోయిన్ ఉంటే బాగుంటుంది అని పెట్టి స్టోరీ బాగా చేశారు. అలా కొంచెం స్టోరీ ఉండాలి, లేడీ మీద హీరోయిన్ మీద ఉండాలి కదా. స్టోరీ ఉందన్న, అదేం లేదు, బాహుబలి పిల్లర్ అదే సినిమాకి ముందు ఇచ్చిన హైప్ స్టోరీలో కనిపించట్లేదు అంటున్నారు. కనిపించట్లేదు అంటున్నారా? లేదు, అది నెగిటివ్ టాక్స్ నడుస్తున్నాయో, కానీ మీరు వచ్చి ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. మీరు బయట నుంచి ఎన్ని మాట్లాడినా ఏమి చల్లదు, ఒకసారి మూవీ చూస్తే కానీ అర్థమవుతుంది ఏదైనా. ఓకే, షూర్. మూవీ మాత్రం చూడొచ్చు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎట్లా ఉంది? అంత ఇంపార్టెన్స్ లేదంటున్నారు. లేదు, ఇంపార్టెన్స్ ఏం లేదు, లైక్ జస్ట్ హీరోయిన్ గా పెట్టారని పెట్టారు అంతే, ఇంకేం లేదు అంతే. దాని ఓన్లీ ఎక్స్పోజింగ్ కే పెట్టారు, ఇంకేం పెట్టలేదు. అంటే స్టోరీలో కూడా ముందు ఇచ్చిన హైప్ అనేది సినిమాలో కనిపించట్లేదు అంటున్నారు. అవును, కొద్దిగా కనిపించలేదు. ఐ మీన్ అది ఫస్ట్ హాఫ్ స్లోకి వెళ్ళింది, ఓన్లీ సెకండ్ హాఫ్ ఇంకా ఇమోషన్ ఇంపాక్ట్ చాలా బాగుంది. రంగస్థలం కన్నా బెటర్ అసలు రంగస్థలం టాప్ అండి, ఇంకా దాంతో అయితే కంపేర్ చేయలేము. ఇంకా ఇంకా బుచ్చిబాబు ఏది పడితే కోసేస్తాడు, ఇంకా దీంట్లో కూడా కోస్తారు, ఇంకేం చేయలేము. అంటే ఎక్కువ కనెక్ట్ అయిన అంటే అది హీరో కోసేయలేదు, అదే అంతే. అది మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు కోసారు, ఎందుకు కోయలేదు అని. బాగుంది. సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏ పాయింట్ చెప్తారు? సినిమా మొత్తం హైలైట్ అంటే ఏం చెప్తా, రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ అనుకో, కాదని కాదు, యాక్టింగ్ చాలా బాగుంది, న్యాచురల్ గా ఉంది యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే కుస్తీకి జంప్ అవుతారు కదా, ఆ మూమెంట్ చాలా హిట్ అయింది. చాలా కుస్తీ ఎక్కువ హిట్ అయింది, కుస్తీ చాలా బాగుంది. కుస్తీ బాగా కనెక్ట్ అయింది. సినిమాకి ముందు ఇచ్చిన హైప్ అనేది సినిమాలో లేదంటున్నారు, అట్లా అనిపించింది.
బాగుంది మూవీ అయితే చాలా బాగుంది చాలా మంది సెకండ్ హాఫ్ స్లోగా నడుస్తుంది. లేదు సెకండ్ హాఫ్ అంటే ఒక కుస్తీ విధానం బట్టి ఉంటుంది, కొంతమందికి నచ్చింది కొంతమంది కనెక్ట్ అవ్వలేదు, మాకైతే కనెక్ట్ ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది కదా, అట్లా బాగుంది మూవీ చాలా బాగుంది. హీరోయిన్ ఇంపార్టెన్స్ ఏమన్నా హీరోయిన్ ఇంపార్టెన్స్ ఏమన్నా సినిమాలో? అంటే హీరోయిన్ కంటే లైఫ్ మ్యాటర్స్ వల్లనే చాలా బాగుంది మూవీ. ఒక డైలాగ్ చెప్తాడు మా మళ్ళీ ఏంటి ఊరి కోసం ఏదైనా ఒకటి ఫోన్ చిత్రం ఇంకా తప్ప ఏం చేయట్లేదు. అయితే ఈ తరహా మంచి చిత్రాలు కూడా ఆఫ్లైన్ లో ఒకలా టాక్, ఆన్లైన్ లో ఒకలా టాక్స్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే స్వార్థం. అంటే చిరంజీవి కొడుకు గొప్పడైపోతాడు, చిరంజీవి కొడుకు అని అంటే ఇప్పుడు స్టార్ కొడుకు స్టార్ అవుతాడు తప్ప ఎవరికి తగ్గడు తగ్గకూడదు. అది చరణ్ స్థానం ఏంటంటే తెలుసుకోవాలంటే ఒక స్థాయి అయినా ఒక స్థాయి అయినా ఏదైనా పెట్టుకోవాలంటే అది చరణ్కి ఒక సాధ్యం. లాస్ట్ ఒక 40 minutes ఖచ్చితంగా ఎవరైనా సరే రామ్ చరణ్ ఎవరైనా ఎటకరం చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నా కన్నీరు పెట్టుకోకపోతే ఆడు థియేటర్ రావడం అసలు లేదు. బుచ్చిబాకి నిజంగా నమస్కారం చెప్పుకోవచ్చు. ద బెస్ట్ మూవీ. సినిమాలో కూర్చుంటే ఉంటుంది అంత, అంటే అన్ని మర్చిపోతాం ఇంకా యాక్టింగ్ చూసి. సినిమా స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే బోర్ లేదు. బీజే కొంచెం డల్ అనిపించింది, అంటే ఏదో నిజాలు మాట్లాడాలి. బీజే కొంచెం డల్ అనిపించింది కానీ ఒకటే రాముడు భీముడు మా చెన్నన్న దేవుడు. అమలాపురం అగ్ని నిప్పు అయితే హైదరాబాద్ కి రామ్ చరణ్ కింగ్.